జై తెలంగాణ. ఇక్కడికి ఎవరు వచ్చారు? ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడి నాయకుడు ఎవరో హరీష్ అన్న ఇక్కడికి వచ్చాడు. వారికి అందరూ కూడా సప్పటితో మరొకసారి స్వాగతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి ప్రియతమ నాయకుడు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారికి పెద్దలు గౌరవనీయులు చాలా సావాసీగా ఉంటూ ప్రజల్లో ప్రతిరోజు తిరుగుతూ సేవలు చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే అన్న లక్ష్మణ గారికి, పెద్దలు గోరెడ్డి వెంకన్న గారు ఇచ్చేస్తా ఉన్నారు వారికి, నా మిత్రులు తెలంగాణ ఉద్యమ సహచరులు ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడిన పోరాటంలో చాలా సందర్భంలో కలిసి పనిచేశాం. మా అన్న ఎర్రల శ్రీరన్న గారికి, రాగిడి లక్ష్మణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్ కి, మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వారికి ఉన్నటువంటి సమస్యలు ఇక్కడైతే చెప్పాలో అక్కడికి ఇచ్చేసి వారికి వినియోగించిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక నిమిషం మాట్లాడి నిలుస్తా, ఎందుకంటే పెద్దలు అన్న ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వారు అన్ని విషయాలు కూడా మీ దృష్టికి మనకు చెప్తారు. వారి దృష్టికి వచ్చాయని కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 21A సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రైమ్ ల్యాండ్స్ ఉంటే నిషేధిత జాబితాలో పెట్టి వాటిని సెటిల్మెంట్లు చేస్తూ మరి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సాగర్ గారు వేదికపైకి రావాలి. గతంలో ఏం చేసేవాళ్ళో తెలియాలితే మనం అమిత్ షా అన్న గారు ఒక స్టేట్మెంట్ వస్తే ఏమొచ్చేది? హైదరాబాద్ ప్రజలు బాగుండాలి, వారి జీవన ప్రమాణాలు పెరగాలని ఒక స్టేట్మెంట్ బస్తీ దావాకాడ హరీష్ అన్న ఇచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమొస్తుందో రోజొక మంది కబ్జాలు, భూభాగోతాలు, వారి యొక్క లంచాలు, మిగతా విషయాల్లో రోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం. ఆనాడు ఒక మంత్రి, మన నాయకులు, అది హరీష్ అన్న కానీ రామన్న కానీ మన ప్రభుత్వం కానీ ఒక స్టేట్మెంట్ తెల్లారేస్తే ఏమొచ్చేది? ప్రజల కోసం ఏం పని చేసేది అది పేపర్లలో, టీవీలలో మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాం? ఫలానా భూమి కబ్జా, ఫలానా 21A, ఫలానా దగ్గర కాంట్రాక్ట్ను బెదిరించారు, ఫలానా వాళ్ళని బెదిరించారు. ఈ రోజు స్టేట్మెంట్ వస్తా ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఆస్తులు మనం కాపాడుకునే దాంట్లో మనం రోజు వెళ్ళి ఆన్లైన్లో చూడాల్సిన పరిస్థితి రోజు ఏర్పడింది. మన ప్రభుత్వం కూడా ఏం చేశాం? ఇదే హరీష్ అన్న మనం తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారు అన్నాడు, పెద్దలు కేసీఆర్ సార్ నాయకత్వంలో హైదరాబాద్ లో 25 మన కుప్పలాపుల్లో 25-30 వేల 58 జీవో కింద ఉన్నాక రవాణా గారు చెప్పారు. పట్టాలు ఇచ్చుకున్నాం, ప్రజలను కాపాడుకున్నాం. 59 జీవో కింద మనం రెగ్యులైజ్ చేస్తాం. అప్పుడు కట్టినటువంటి డబ్బులు మనం చాలా వరకు రెగ్యులైజ్ చేసి ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పేదల ఇళ్లను కొనబడతా ఉంది. మనం చూసాం జనతా గ్యారేజ్, కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ ప్రజలు ఏ విధంగా వస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఈ 2.5-3 సంవత్సరాలు మన నాయకులు ఏ రకంగా కష్టపడతా ఉన్నారో చూస్తా ఉన్నాం. మొన్న నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఒక అధికారి పేరు చెప్పాను కానీ ఇందాక అన్నకి చెప్పాను నేను. సార్, హరీష్ రావు మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టగానే ప్రభుత్వం దిగొచ్చింది, అధికారులు దిగొచ్చారు, అధికారులకు ఆదేశించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి అక్రమంగా పెట్టిన 21A కింద పెట్టి అన్ని కూడా తీసేస్తున్నారు సార్. ఇది అన్నయ్య చెప్పండి హరీష్ అన్న గారు చెప్పారు. ఇప్పుడు హరీష్ అన్న కూడా చెప్పిన అంటే ఒక నాయకుడు గట్టిగా పనిచేస్తే, ఒక నాయకుడు ప్రజల పక్షాన్ని కాబట్టి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి ప్రతిఫలము ఉంటుంది అనడానికి ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, గతంలో ప్రభుత్వం కావచ్చు, ఈనాడు ప్రత్యక్షంగా నాయకులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ప్రజల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎక్కడ కానీ, ఎక్కడ ఏ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ ఖచ్చితంగా పొద్దున్న వేస్తే నేను వెళ్ళే పొద్దున్న అన్న దగ్గరికి అక్కడ 200-300 మంది ఈరోజు అధికారులు లేం. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సమస్యలు ఎంతో మంది వచ్చి 2.5 గంటలుగా వారు లైన్లో నిలబడి అందరికీ కూడా వాటిని సంలాంచి ఫోన్లు చేసి లెటర్లు ఇచ్చి చెప్పి మరి వారి యొక్క కష్ట సుఖాలను చూస్తూ వచ్చేవారు అందరూ కూడా బాగా చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా వారికి కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లాంటి నాయకులు నిజంగా కూడా తెలంగాణ సమాజం చేసుకునే అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా అటువైపు ఉన్నటువంటి నాయకులను కూడా చూస్తా ఉన్నాము. ఏం మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి సోలు లేని మాటలు. ఒక రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి అమెరికా పోతే అనుమతి వస్తుంది. హరీష్ అన్న అమెరికా పోయిన గతంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోయినాడు, రామన్న ఎమ్మెల్యే నుండి మనం పోయినాడు. ఏం మాట్లాడుతాడు ముఖ్యమంత్రి?
ఫ్రస్ట్రేషన్ లో ఏమో తెలియకుండా మాట్లాడుతున్నారా. హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి అనుమతిస్తారు కానీ మాకు ఇవ్వరా అంటే అరే నువ్వు ముఖ్యమంత్రి సోయ మర్చిపోయి మాట్లాడుతా ఎట్లా ముఖ్యమంత్రి గారు. నువ్వు ముఖ్యమంత్రి గుర్తించుకో. ఫస్ట్ పొద్దున్న లేస్తే అందరూ ఏం చేస్తాం, దేవునికి మొక్కుతాం. పొద్దున్న లేస్తే ఎవరి సంప్రదాయం ప్రకారం వారి దేవుళ్ళని తలుచుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి పొద్దున్న లేవగానే కేటీఆర్ అన్న హరీష్ అన్న జపం చేస్తా ఉండు, వారు పొద్దున్న రాత్రి కళ్ళకి వస్తా ఉండు, పొద్దున్నే వారిని తిట్టడం స్టార్ట్ చేస్తా ఉండు. అంటే వారికి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఎంత భయంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి నాయకత్వాన్ని ఇంకా కూడా తెలంగాణ సమాజం అందరం కూడా వారి పక్షాన ఉండి భవిష్యత్తులో మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మన నాయకులను వారికి వెన్నంటిగా ఉంటూ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడిన నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం తీసుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి ఇంత ఉత్తేజం చేసిన అందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ.